హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ హేమ నరేష్. ఈరోజు నేను మీకు ఈజీగా ఇంట్లోనే మసాలా పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది మనకి వెజ్ నాన్ వెజ్ కర్రీస్లోకి వాడుకోవచ్చు, రెండిట్లోకి కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ. నేను చెప్పినట్టుగా చేయండి, ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక గుప్పెడు రైస్ తీసుకుంటాము. అలాగే ఒక 4 చెంచాలు జీలకర్ర, ఒక 8 చెంచాలు ధనియాలు, ఒక 4 చెంచాలు గసగసాలు, ఒక 2 చెంచాలు సోపు, ఇవన్నీ వేయించుకుంటాము. వేయించి పక్క తీసుకున్నాక అదే ప్యాన్లోని ఒక 20-30 లవంగ మొగ్గలు, ఒక 12 యాలక్కాయలు, అలాగే ఒక 10 దాల్చిన చెక్క ముక్కలు, ఇవన్నీ వేయించుకుంటాము. దీంట్లోనే లైట్గా బిర్యానీ మసాలా కూడా వేసుకుంటాము. జాజికాయ, జాపత్రి, మరాఠీ మొగ్గ, 2 బిర్యానీ ఆకులు వేసుకొని వేయించేసుకొని ఇవన్నీ పక్క తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పౌడర్ చేసుకుంటాము. ఇది మనకి చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నేనైతే నా కర్రీస్లోకి ఇదే యూజ్ చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్